అరుణానందగిరి పక్షులు చాలా అల్లరి చేస్తున్నాయి చూడండి. అక్కడున్న బ్లాక్ పిట్ట అదే అల్లరి చేస్తున్నాయి. ఏవో పక్షులు భలే అల్లరి చేస్తున్నాయి. బ్లాక్ పిట్ట ఉంది కదా అదే. ఈరోజు మరి మన వంట, ఈరోజైతే నేను క్యాప్సికమ్ చేస్తున్నా. క్యాప్సికమ్ కర్రీ కానీ డిఫరెంట్గా చేద్దాం. జనరల్గా మనం రెస్టారెంట్కి వెళ్తే వెజ్లా ఏమన్నా కర్రీస్ కావాలంటే రకరకాల పేర్లు పెట్టి తెస్తారు. చూసినామంటే దాంట్లో ఒక క్యారెట్ ముక్క, ఒక క్యాప్సికమ్, ఎక్కడో ఒకటి పన్నీరు. మామూలుగా పన్నీర్ కర్రీ సపరేట్గా ఆర్డర్ పెట్టుకుంటే అది ఓకే. అన్నీ కలిపి చేస్తారు కదా మిక్స్డ్ వెజిటేబుల్స్ అట్లా. ఇది రోటీస్లకు, నాన్లకు వాళ్ళు వేసినట్టే కానీ నేను క్యాప్సికమ్ తోటి వేస్తున్నా. అయితే ఈరోజు సండే కాబట్టి ఇట్లా వేస్తున్నా. అయితే సేమ్ నాన్ వెజ్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్. మరి అదే ప్రాసెస్ చేసి నాన్ వెజ్ తినచ్చు కదా అనుకోవచ్చు. ఒకసారి మనం తినద్దు అని డిసైడ్ అయిన తర్వాత మనకు అన్ని పోషక విలువలు అందాలి, మన నోరుకు కూడా టేస్ట్ ఉండాలి, ఏదో తింటలేము అనేది ఫీల్ కావద్దు. ఇట్లా అన్నీ ఆలోచించి వేసుకోవాల్సి వస్తుంది. తినద్దు అని డిసైడ్ అయిన తర్వాత ఇక దానికి ప్రత్యామ్నాయాన్ని వెతకాలి. ఎందుకంటే మామూలుగా ప్లెయిన్ రైస్ చేసి ఆల్రెడీ పెడదామని స్టార్ట్ చేసిన. ఒక పగలే తింటున్నాం రైస్, అందుకని పెడదామని స్టార్ట్ చేసిన. కాకపోతే మామూలుగా ప్లెయిన్ రైస్ కాకుండా డిఫరెంట్గా వేద్దామని. జనరల్గా అయితే ఇక సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీ చేసేదాన్ని నేను. పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళు అంతే. కాకపోతే ఈరోజు నేను డిఫరెంట్గా, మనం మామూలుగా వెజ్ కర్రీలో కూడా డిఫరెంట్గా ఒక స్పెషల్ లంచ్ చేసినట్టు ఉండాలంటే ఎట్లానే చూద్దాం. ముందుకైతే బగారా రైస్ చేస్తున్నా. మన రైస్ కుక్కర్ కప్పుతోటి 2 కప్పుల రైస్ కడిగిపెట్టిన ఆల్రెడీ. డైరెక్ట్ ఇట్లనే వండుదాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ ఇంతకుముందు ప్లాన్ చేంజ్ అయింది. ఇక బఠానీ ఫ్రై అయింది కాబట్టి ఇవి తీసి అందులో షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. అంతే. పుదీనా వేసుకుందాం. పుదీనా వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇవన్నీ తీసి అందులో వేస్తే అయిపోతుంది. వేద్దాం చూడండి. ఇలా అవన్నీ వేసినాం. అయితే స్పైసెస్ వేసిన తర్వాత ఇక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి. మనం బగారాకు ఏమేమి వేసుకుంటామో అన్నీ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఉడుకుతూ ఉంటుంది. నేను క్యాప్సికమ్ కర్రీ చేయడానికి ఫస్ట్ గ్రేవీ మసాలా తయారు చేసుకుందాం. ఈ గ్రేవీ పేస్ట్ మన దగ్గర ఉందంటే ఇంకా ఏ కర్రీస్ అయినా చేసుకోవచ్చు. అంటే వెజ్లో ఏ కర్రీ అయినా డిఫరెంట్గా వేసుకోవచ్చు. చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. అది చేద్దాం చూడండి. అయితే నేను ఇక్కడ మీకు గ్రీన్స్ అనే లోపల నేను వేరే వాళ్ళు వస్తే మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా కొద్దిగా నూనె వేసిన తర్వాత ఉల్లిగడ్డ, 4 జీడిపప్పులు వేసినాం, ఒక టమాటా వేసినాం. ఇవి మాత్రం సాజీరా. తర్వాత ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క. ఎక్కువ స్పైసీనెస్ వద్దు, కాకపోతే స్మెల్ వస్తుంది. అట్లా మంచి రైస్ ఉడుకుతుంది చూడండి. ఎంత కొద్దిగా అండాల్సి వస్తుంది. ఇది కూడా ఉడుస్తలేదు. ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది ఇక పరిస్థితి. అందుకే నాకు ఇష్టమైనట్టుగా చేస్తున్నా. టైంకి మారు వస్తే తను కూడా లంచ్ చేయొచ్చు. ఒకప్పుడు మనకు రైస్ కుక్కర్ కేజీది ఉంటుంది కదా, ఆ కేజీ రైస్ కుక్కర్లో కేజీ బగారా రైస్, కేజీ చికెను సండే వచ్చిందంటే చేసేదాన్ని. ఎందుకంటే ఇంకా అందరు ఉన్నప్పుడు అట్లా సరిపోతుంది. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఒకలానే ఉండదు జీవితము, అందుకే చెప్తున్నా. ఇక ఇక్కడైతే మనం ఉల్లిగడ్డ, జీడిపప్పు, టమాటా,
సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఒకటి ఇలాచి ఎక్కువ వద్దు, ఒకటి వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ఇంకా బ్రౌన్ రావాలి. ఇది మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కట్ చేసి పెడతా. ఇదైతే ఫ్రై కానీ అసలు అయితే ఆనియన్స్ మొత్తం బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ టమాటా కానీ జీడిపప్పు కానీ వేసి ఫ్రై చేయాలి. ఇలా కొంచెం తొందర కదా అట్లా అవే ఫ్రై అవుతాయి. అప్పుడు ఎవరైనా పిలిచిందంటే మనం ఈ ప్యాన్ విడిచిపెట్టి పోరాది అట్లా ఉంటుంది. సరే అవుతుంది. కానీ చూడండి అయితే ఇలా క్యారెట్ ఉంది, పచ్చి బఠానీ ఉంది, స్పైసెస్ అన్నీ ఉన్నాయి. ఎంత మంచి భోజనం అనుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు జీడిపప్పులు ఉన్నాయి, పచ్చి బఠానీ కూడా ఉంటాయి కర్రీలో. ఇంత మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనుకోవచ్చు. ప్రతిసారి కూడా నాన్ వెజ్ తినడం అంత మంచిది కాదు. కాకపోతే కొందరు ఏమనుకుంటుందంటే నాన్ వెజ్ తినకపోతే మనకు సరైన పోషక విలువలు అందాయి మరి అని అట్లా అనుకున్నప్పుడు ఇట్లా వేరే వేరే బఠానీ కానీ జీడిపప్పు కానీ ఇవన్నీ కూడా మంచి విలువైనవి కదా. ఇట్లాంటివి తినడానికి శనగలు, పచ్చి మొలకలు ఏవైనా ఇట్లా రకరకాలు తినడానికి ప్రయత్నం చేయాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. తర్వాత కర్రీ వేసుకుందాం. ఈ లోపల నేను క్యాప్సికమ్ కట్ చేస్తా. కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీకి సాలన్ చేస్తారు కదా, అది ఎట్లా ఉంటుంది స్మెల్, అట్లా కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇంతకుముందు జీడిపప్పు, టమాటా, తర్వాత ఉల్లిగడ్డ, స్పైసెస్ సాజీరా, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి వీటితోటి మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నాం. మిక్సీ పట్టి పెట్టిన. ఇక్కడైతే అయితే మనకు వెజ్లనే తిందాం కానీ సూపర్ టేస్ట్ ఉండాలి అన్నట్టుగా అనుకున్నప్పుడు, స్పెషల్గా ఉండాలనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయొచ్చు. ఒక్కొక్కసారి జనరల్గా ఎవరైనా కానీ నాన్ వెజ్ తక్కువనే తినాలని చెప్తుండ్రు. ఇప్పుడు హెల్త్ పర్పస్లో చూసుకున్నట్టయితే ఇంట్లో ఏం వేరే వేయద్దు, ఓన్లీ సాజీరా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కమ్మటి ఫ్లేవర్ కోసం మనం అందులో ఆల్రెడీ వేసినాం కదా లవంగా అవన్నీ. ఇప్పుడు ఇంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సాజీరా వేసిన. నేను ఈరోజైతే క్యాప్సికమ్తో వేస్తున్నా. ఈ పీసెస్ కొంచెం ఉడికిన తర్వాత కూడా ఇట్లా పెద్దగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. బఠానీ, పుదీనా, కొత్తిమీర, మెంతి. వెజ్లా మనకు వెజ్జే తినాలి, కాకపోతే డిఫరెంట్గా ఉండాలి. మామూలుగా ప్లెయిన్ రైస్ అండి ఏదో కర్రీ వండితే అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇండ్లలో కూడా గెట్ టుగెదర్ ఏదైనా చేసినప్పుడు నాన్ వెజ్ వాళ్ళకి అన్నీ ఉంటాయి, వెజ్ వాళ్ళకు ఏముండదు. ఉట్టి ప్లెయిన్ కర్రీ ఉంటే బాగుంటుంది. ఇట్లా చేస్తే సూపర్ ఉంటుంది. ఇక వాళ్ళకు కూడా మంచిగా నచ్చుతుంది. ఫుల్ మక్ని, పన్నీర్, తర్వాత కాలీఫ్లవర్, ఆలు, క్యాప్సికమ్, ఇంకా వెజ్లా ఇట్లా ఏమన్నా దుంప కూరలు కూడా అన్నీ కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఈ మిక్సీ మనం గ్రేవీ పేస్ట్ ఒకటి ఉందంటే ఏ కర్రీ అని చేసుకోవచ్చు. ఆనియన్స్ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చినాయి కదా, ఇప్పుడు కొత్తిమీర, మెంతి కూడా వేద్దాం. దీనిలో మనము ఇష్టం ఉంటేనేమో కసూరి మేతి వేసుకోవచ్చు. మన దగ్గర అది లేకున్నా కానీ పచ్చిమెంతి ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. చూడండి, పసుపు వేసుకున్నాం. పసుపు వేసిన తర్వాత ఇక మెంతి మంచిగా ఫ్రై అయితే కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. అందుకని అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇదంతా గ్రేవీ పేస్ట్ వేసేద్దాం. నేను ఒకటే పెద్ద టమాటా వేసిన, మీకు ఇష్టం ఉంటే ఇంకా 2 కూడా వేసుకోవచ్చు. ఇదే ఎక్కువ అయిపోతుంది కానీ ఇట్లా వేసిన మనం చేసే క్వాంటిటీ ఎంత అనేది మనకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి 1-2 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం తూడ్చి అందులో వేద్దాం. చూడండి, మనం గ్రేవీ పేస్ట్ మొత్తం తూడ్చి వేసిన. ఇక ఇప్పుడు ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అవుతూ ఉంటుంది.
ఈ లోపల మనం క్యాప్సికమ్ బఠానీ కూడా పైకి లేస్తే అనేయాలి. ఇలా పుదీనా కూడా ఉంది. ఇది చూడండి క్యాప్సికమ్ మళ్ళీ మనకు నూనెలో ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వాటర్ వేస్తాం, అప్పుడు ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు ఉప్పు కారం వేసి వాటర్ వేద్దాం. ఒక్క 2 నిమిషాలు మూత పెడదాం, కొంచెం ముక్కలన్నీ స్టీమ్ అయినట్టుగా అయితే. మీకు ఇష్టం ఉంటే నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. అయితే నూనెలో ఫ్రై చేసినప్పుడు చిన్నగా మారుతాయి క్యాప్సికమ్ పీసెస్. అట్లా దీనివల్ల పచ్చి పచ్చిగా రావడం అట్లా ఏముండదు. ఇక అందుకని చెప్తున్నా. ఇది రోటీ, చపాతి, ఇంకా దేనికైనా పలావ్, బగారా దేనితోటైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక 2 నిమిషాలు అట్లా స్టీమ్ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఉప్పు కారం రెడీ పెట్టుకుందాం అండి. మంచిగా ఇంత మంచిగా ఉండేవి మనము నూనెలో ఫ్రై చేస్తే ఇట్లా రావు పీసెస్ వచ్చినాయి. ఇక నాకు ఇప్పటికే ఎవరెవరు ఫోను ఇది ఒకటి ఉంటుంది కాబట్టి మధ్యలో పనులు. ఇక చూడండి ఇట్లా అయింది కదా. ఇప్పుడు ఉప్పు కారం వేసి మన గ్రేవీ పేస్ట్లో కొన్ని వాటర్ ఉన్నాయి, అవి వేస్తే కథం అంతే. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ లోపల మన కర్రీ రెడీ అయిపోతుంది. అయితే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పుడు అన్నీ ఫ్రై చేసే దాంట్లోనే ఇంత వేసి తింపుకుంటే సరిపోతుంది. గ్రేవీ చేసుకున్నాం కదా, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన దగ్గర ఇంట్లో రెడీగా ఉంది కాబట్టి నేను అదే వేసిన. ఇప్పుడు వాటర్ వేద్దాం. కొన్ని వాటర్ వేస్తే మిక్సీ జార్ కడిగిన వాటరే వేయాలి. సూపర్ కర్రీ ఇంకా అంతే. అయితే జనరల్గా కొందరికేమో ఇప్పుడు నేను తింటలేను కాబట్టి నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది, నాన్ వెజ్ మీద. ఇక మనం తింటలేం కాబట్టి అందరినీ తినక అని అంటే కూడా బాగుండేది. కాకపోతే అప్పుడప్పుడు నాన్ వెజ్ చేసుకుంటూ అప్పుడప్పుడు వెజ్ తోటి తినాలనుకున్నప్పుడు ఇట్లా స్పెషల్ కర్రీ కూడా చేస్తే మంచిగా అనిపిస్తుంది. మనకు కావాలనుకుంటే బాయిల్డ్ ఎగ్ కూడా చేసుకోవచ్చు. ఇక బాయిల్డ్ ఎగ్ కూడా ఉందంటే ఇలా కొంచెం ఏదో ఒక స్పెషల్ అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు ఇట్లా ఏదో ఒక స్పెషల్ కర్రీస్ చేసేదాన్ని మునిపోయినా కూడా. ఇక చూడండి ఒక్క 5 నిమిషాల లోపే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇక చూడండి చక్కగా రెడీ అయిపోయింది కర్రీ. మనం నూనెలా క్యాప్సికమ్ ఫస్ట్ కర్రీ ఫ్రై చేసినట్టుగా నూనెలు వేసి ఫ్రై చేస్తే ఇట్లా రావు పీసెస్, అందుకని ఉడికిపోయినాయి. చూడండి క్యాప్సికమ్ ఉట్టిగానే ఉడికిపోతుంది. తర్వాత ఇక ఇట్లా అందంగా కనిపిస్తుంది. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకు పలావ్, బిర్యానీ, రోటీ, చపాతి ఇంకా ఏ దానితోటైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎంత సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడ్డానికి కూడా మనకు వెజ్జులనే ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది. అయితే ఇక ఇట్లా ట్రై చేయాలి అప్పుడప్పుడు. ఎప్పుడు నాన్ వెజ్ తింటే కూడా బాగుండదు కదా. ఇక చూడండి మన క్యాప్సికమ్ ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి మరి కసూరి మేతి కూడా మీకు కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే మెంతి ఎక్కువ వేసిన. ఇప్పుడు మనకు సీజన్ మెంతి ఎక్కువ వస్తుంది, మెంతి వేసిన కాబట్టి కసూరి మేతి వేస్తలేను. ఇంతే సూపర్ కర్రీ రెడీ అయింది. ఇక చూడండి రైతా కూడా చేసి పెట్టిన. బగారా రైస్ ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి, పొడి పొడిగా. ఇట్లా పొడి పొడిగా ఉంటే నచ్చుతుంది నాకు, అందుకని పొడి పొడిగా ఉండేటట్టు చేసిన. ఇక గ్రీన్ పీస్, పచ్చి బఠానీ ఉన్నాయి, క్యారెట్ ఉన్నాయి, దీనిలో క్యాప్సికమ్ ఉంది, తర్వాత జీడిపప్పు ఉంది, ఇక పెరుగు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా హెల్దీ, ఒక మంచి హెల్దీ లంచ్ అనుకోవచ్చు. మన వంట రెడీ అయింది కాబట్టి టేబుల్ మీద ఇట్లా ఏదన్నా ఒక ఫ్లవర్స్ సర్దుకోవడం. మన వీడియోలు ఇప్పుడు ఉన్నాయి కానీ వీడియోలు లేకముందు కూడా నేను మన ఇంట్లో పూసిన పూలను ఇట్లా తెచ్చిపెట్టి టేబుల్ మీద పెట్టుకునేదాన్ని. అంటే స్పెషల్ లంచ్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తా కంపల్సరీ నేను. మరి ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ తర్వాత లంచ్ చేస్తా. మరి ఈరోజు అయితే ఇంతే, రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్తాం.